నేను ఓపెన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నానండి. జుట్టు కుచ్చులుగా ఊడిపోతుంది, జుట్టు ఒత్తుగా పెరగట్లేదు అనుకునే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కొబ్బరి నూనెలో ఇది కలిపి రాయండి చాలు. ఒకే ఒక ఇంగ్రీడియంట్, జుట్టు వద్దన్నా విపరీతంగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఎవరికి ఉండదు చెప్పండి, ఒత్తైన పొడవైన జుట్టు కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బాయ్స్కి ఉంటుంది, గర్ల్స్కి ఉంటుంది. ఒత్తుగా ఉంటే జుట్టు చూడడానికి చాలా అందంగా కనపడతాం, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. కానీ ఈ రోజుల్లో మనకున్న ప్రాబ్లమ్స్ కానీ, టెన్షన్స్ కానీ, మనం పాటించే హెయిర్ కేర్కి కానీ, సో వీటి వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. హెయిర్ కేర్ అనేది ప్రతి ఒక్కళ్ళు పాటించలేకపోవచ్చు. అలాగే పొల్యూషన్లో తిరగడం వల్ల, ఎక్కువగా ఒత్తిడికి గురవడం, సో వర్క్స్ వల్ల కానీ మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. ముందు లావుగా ఉన్న జుట్టు చాలా సన్నగా అయిపోతుంది. అలాగే జుట్టు అనేది అసలు పెరగట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉందా? ఉంటే ఇలా చేసేయండి. నిజం చెప్తున్నాను, ఒక కొబ్బరి నూనె అనేది సరిపోతుంది. కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే జుట్టు 10 రెట్లు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. మీకు డాండ్రఫ్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా, మీకు బ్రేకేజ్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉన్నా, స్పిట్టెన్స్ ఉన్నా, హెయిర్ అనేది సిల్కీగా షైనీగా లేదు, స్మూత్గా లేదు అనుకున్నా, హెయిర్ గ్రోత్కి, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్కి అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. దీన్ని ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. జుట్టు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అయిపోయి మాకు వద్దు హెయిర్ అనన్నా పెరుగుతూనే ఉంటుంది. అంత జెట్ స్పీడ్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అస్సలు లేచేది. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఇక్కడ నేను చూపించేది శేష రోస్మేరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇది 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ అనమాట. రోస్మేరీ అఫిషనల్స్, అలాగే సపోర్ట్స్ హెయిర్ గ్రోత్ అండ్ థిక్కర్ హెయిర్. ఇది మన హెయిర్ని ఒత్తుగా పొడవుగా పెంచడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఈ రోస్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మన స్కాల్ప్ని క్లీన్ చేస్తుంది, మన హెయిర్ని నరిష్ చేస్తుంది, మన హెయిర్ అనేది థిక్గా స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తుంది. దీన్ని చాలామంది స్కిన్ కేర్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో అరోమా థెరపీలో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. అంతేకాదు ఇందులో మనకి నో సింథటిక్ కలర్, నో సింథటిక్ ఫ్రేగ్రెన్స్, నో పారాబిన్స్, నో మినరల్ ఆయిల్స్, నో సిలికాన్స్, అలాగే ప్రిజర్వేటివ్ ఫ్రీ అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని బిగినర్స్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే చాలా క్లియర్గా ఇస్తారు. ఇక్కడ మనకి స్టెప్ 1లో ఎలా యూజ్ చేయాలి, స్టెప్ 2 ఏంటి, 3 ఏంటి అనేది కూడా ఇక్కడ ఇస్తారనమాట. చాలా క్లియర్గా ఉంటుంది. లోపల ప్రొడక్ట్ అనేది ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మన హెయిర్ గ్రోత్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి. హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రో అవడానికి, అలాగే స్ట్రాంగ్ అండ్ లాంగ్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మనకి ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మనకి డ్రాపర్ కూడా ఇస్తారు, చాలా ఈజీగా అప్లై చేయడానికి అనమాట. నేను ఒకటే చెప్తాను, వన్స్ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎవరైనా సరే, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది అని చెప్పాల్సిందే. ఇది హెయిర్ గ్రోత్కి సూపర్గా వర్క్ అవుతుంది. రోస్మేరీ అనేది మన హెయిర్ని చాలా బాగా చేస్తుంది. అంటే మన హెయిర్ అనేది ఎంత వీక్ అయినా సరే రూట్ నుండి చాలా స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్లో అందరూ కూడా రోస్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. శేష బ్రాండ్ నుండి ఏంటంటే మనకి ట్రస్టెడ్ ఉంటాయి అన్నమాట. సో నేను చాలాసార్లు యూజ్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏంటి చెప్తాను. సో మీకు ఈ రోస్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న కూపన్ కోడ్ ఉంది కదా, drops15 అనమాట. ఈ కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. దీని లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి. ఇదైతే సూపర్ ప్రోడక్ట్. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుందో నేను చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకోవాలి. అందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ కోకోనట్ ఆయిల్ ఉన్నా పర్వాలేదు. సో కోకోనట్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ అనేది చాలా బాగుంటుంది. సో కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఎనీ ఆయిల్ అండి, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మీ హెయిర్ కావాల్సినంత ఆయిల్ అనమాట. 4 స్పూన్ల వరకు అయితే ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని బౌల్లో అయితే యాడ్ చేస్తున్నాను.
ఈ కోకోనట్ ఆయిల్ అనేది మన హెయిర్ రూట్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుందండి. సో నేను చెప్పాను కదా, ఆప్షనల్గా మీకు కావాల్సినవి కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఉన్న ఆయిల్ని బట్టి. ఇందులో ఇప్పుడు మన స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను. శేష రోస్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. 4 to 5 డ్రాప్స్ వరకు యాడ్ చేసుకోండి. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎన్ని డ్రాప్స్ యాడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో దాన్ని బట్టి కూడా మీరు క్లియర్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి బాగా మిక్స్ అవుతుంది ఆయిల్ అంతా. ఆయిల్ మిక్స్ అవ్వడానికి 1 or 2 minutes అయితే పడుతుంది. సో తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవడమే. మన దగ్గర రోస్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఒకటి ఉంటే చాలు. కోకోనట్ ఆయిల్లో కలిపి ఇలా అప్లై చేసుకోవడమే. స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి టచ్ అవ్వాలి. మనం ఈ హెయిర్ ఆయిల్ని ఎలా అప్లై చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫింగర్స్తో స్కాల్ప్కి టచ్ అయ్యేటట్లు మొత్తం స్కాల్ప్కి అప్లై చేయండి. మీకు సెల్ఫ్ అనేది అప్లై చేసుకోవడం రాలేదు అనుకుంటే ఎవరి సహాయం అన్నా తీసుకొని వీలైనంత ప్రాపర్గా ఈ ఆయిల్ని అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు స్పీడ్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. మీకున్న హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ కూడా ఉండదు. వింటర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన డాండ్రఫ్ అలాగే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు భయంకరంగా హెయిర్ ఫాల్ అవుతుంది, మాకు బట్టతలు వచ్చేస్తేమో, ఫ్రంట్లో మాకు హెయిర్ లేదు అనుకొని బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. ఈ ఆయిల్ని స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసి హెయిర్ లెంత్ కూడా అప్లై చేసి మీరు ఫింగర్స్తో స్లోగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అనేది సూపర్ స్పీడ్గా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా మీరు అప్లై చేసి మసాజ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. సో హెయిర్ వాష్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఇంట్లోనే ఉంటున్నాం మాకు ప్రాబ్లం లేదనుకుంటే 3-4 days కూడా ఉంచుకోవచ్చు. తర్వాత మీరు హెయిర్ వాష్ చేయండి. ఇలా మీరు వారానికి 2 సార్లు చేసి చూడండి. మీరు వద్దన్న హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఈ చిన్న చిట్కా ట్రై చేసిన తర్వాత మీకు జుట్టు పెరగట్లేదు అనడానికే ఉండదు, అంత సూపర్గా వర్క్ అవుతుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ అయితే చాలా బాగుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, బౌన్సీగా ఉంది. నాకైతే చాలా సిల్కీగా షైనీగా కూడా అనిపిస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ అనేది అస్సలుకి లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. నిజం చెప్తున్నాను. మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, హెయిర్ ఒత్తుగా ఉండాలనుకుంటే ట్రై చేయండి. హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, అలాగే లాంగ్గా కూడా పెరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.